హాయ్ అండి, నమస్తే. నేను మీ ఇప్పల్ బల్ అండి. ఇలాంటి రోజు వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, ఒరే పాకిస్తాన్ నా కొడుకులారా, ఎందుకు అనవసరంగా గెలుకున్నారు? గెలుకుని మీరు ఉల్టా మా దగ్గర కొట్టించుకున్నట్లుంది. అవసరమారా? మీ పని ఏందో మీరు చేసుకుంటారా? మనల్ని గెలకడం ఎందుకురా? నాకు అర్థం కాదు. మీకు గుద్ద తీట ఎక్కువనా? గుద్ద మూసుకుని మీ పని మీరు చేసుకుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి రాకుండే. ఉండి మా దగ్గరనే పెట్టుకుంటారు. మేము మూకుంటాం అనుకున్నావా? మా మూలి దగ్గర పెట్టుకుంటే ఏం చేస్తారు? అర్థంగా పెద్ద పెద్ద బాంబులు వేసి మీ పాకిస్తాన్ని ఏం లేకుండా చేసేస్తారు. చీమలుగా చచ్చిపోతారు. ఇప్పటికైనా తప్పైందని క్షమించమని అడుకోండి. అంతేగాని మీ పని మీరు చేసుకోండి. మా దగ్గరికి వస్తే బాగుండదు. తెలుసు కదా, మా దేశంతో పెట్టుకుంటే చెప్ప కదా, మీరు మనల్ని ఏం చేయలేరు అన్నట్ల మీ అందరిని కోసి పారేస్తాం. ఇప్పటికైనా తెలుసుకోండి. గుద్దం మూసుకుని ఇంకెప్పటికైనా యుద్ధాలు బంద్ చేసి మీ వారి కింద మీరు చూసుకోండి. నిజంగా చెప్పాలంటే మాతో పెట్టుకోకండి. మంచి చెప్తున్నా, సీరియస్లీగా. ఆయన మీకేం రోగం రా? మా వాళ్ళే 26 మందిని చంపి పసుపు కుమ్మలు ఖరాబ్ చేసిన నా కొడుకుల్లారా, మీరు ఎలా వదిలిపెడతాం అనుకుంటాం రా? ఒక్కొక్కరిని తోలు తీసి పారేస్తాడు. మామూలుగా వదిలిపెట్టాడు. ఇక మామూలు నిజంగా మా వాళ్ళు తుపాకులు కాదురా, మీరు తలకాయలు పుట్ట వేల్సారు మీకు కొడుకులారా. మీకు అయినా బుద్ధి వస్తలేదు. మళ్ళీ ఎక్కువ నోరు తీసి మాట్లాడతారు. నేను ఒరే ఆ గడ్డం వేసుకుని ఒకటి మాట్లాడతాడు. దౌడలు వండుతున్నా నాకు కొడుక. నేను ఉండింటి పక్కన కూడా. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి. మా దగ్గర మాత్రం పెట్టుకోండి. జై భారత్, జై మోలీ. మా మోలీ దగ్గర పెట్టుకుంటే మాత్రం మర్యాద దక్కది. తెలుసు కదా, మేమున్నంత వరకు మా మోలీ మాకు ఉంటాడు ఎప్పటికీ. మా మోలీ ఉన్నంత వరకు మాకు ఏమీ జరగదు. ఇది నా మాటే శాసనం, గుర్తుపెట్టుకోండి.